కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వంగవీటి పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వంగవీటి రంగ హత్య రాజకీయ జీవిత నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీలకమైన వంగవీటి రాధా క్యారెక్టర్లో నటించిన నటుడి ఫోటోలను ఆయన ఈరోజు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసలు వంగవీటి రాధా నా వంగవీటి రాధా అంటూ రామ్ గోపాల్ వర్మ ఈ ఫోటోలను వెల్లడించారు. వంగవీటి రాధా చాలా తక్కువ సార్లు తన అంతరంగికుల మధ్య సిగరెట్ కాల్చేవాడని, సిగరెట్ కాల్చే ఫోటోను ఒకటి పోస్ట్ చేశాడు. వంగవీటి రాధాకి కాఫీ అంటే చాలా ఇష్టమని, వంగవీటి రంగా గారు నాతో చెప్పారని, కాఫీ తాగుతున్న ఫోటోను, కమ్మ వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తెలివున్న వాళ్ళే అర్హత ఉన్న నిజమైన కాపులని చెప్పారని మరో ఫోటోను ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో రంగా రాజకీయ అరంగేట్రం మొదలు ఆయన హత్యకు దారితీసిన పరిణామాలను వర్మ తన చిత్రంలో చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రకథ రంగా సోదరుడు రాధాకృష్ణతో ప్రారంభమై రంగా హత్యతో ముగుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా గతంలో ఈ జానర్లో బెజవాడ రౌడీ, రక్త చరిత్ర లాంటి సినిమాలు తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. మరి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న వంగవీటి చిత్రం ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కలనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం.